తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాల మౌనం పాటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తో మొదలు కాలేదు, 1995లోనే వరంగల్ డిక్లరేషన్ తో ఉద్యమం మొదలైందన్నారు. మా రోజు వీరన్న, గద్దర్ లాంటి ఎంతో మంది విప్లవకారులు, ప్రజా సంఘాల నాయకులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్లు ఉద్యమం అనే అగ్గి పుట్టాకనే కేసీఆర్ పార్టీ పెట్టారని అన్నారు. 1995లో అనేక మంది విప్లవ వీరులు, ప్రజా సంఘాలు, జనశక్తి ఆధ్వర్యంలో బయటకొచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రు. అప్పుడు పుట్టింది మళ్ళొకసారి అగ్గి. వరంగల్ డిక్లరేషన్ చేసి గద్దరన్న నాకు తెలిసి మొదటిసారి బయటకు వచ్చి జనంలోకి వచ్చి ప్రజానాట్య మండలి నుంచి మా తెలంగాణ మాకు కావాల్సిందే అని నినదించిండు. అంటే అన్ని సంవత్సరాలు 1956లో మనని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండేటటువంటి విప్లవకారులు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా నిప్పును కాపాడుకుంటూ తెలంగాణ భావాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఉడతాడు అన్నట్టు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి 1995లో అనేక మంది విప్లవ వీరులు, ప్రజా సంఘాలు, జనశక్తి ఆధ్వర్యంలో బయటకొచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రు. అప్పుడు పుట్టింది మళ్ళొకసారి అగ్గి. వరంగల్ డిక్లరేషన్ చేసి గద్దరన్న నాకు తెలిసి మొదటిసారి బయటకు వచ్చి జనంలోకి వచ్చి ప్రజానాట్య మండలి నుంచి మా తెలంగాణ మాకు కావాల్సిందే అని నినదించిండు. అంటే అన్ని సంవత్సరాలు 1956లో మనని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన